హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ తమ్నెల్లో చూడగానే మీకు అర్థమైపోయింది కదా, పాలధార పంచదారకి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మాకు ఎట్లా ప్లాన్ ఉండే అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్దాము అనుకున్నాం, కానీ మేము ఇంటి దగ్గర లేట్గా బయలుదేరడం వల్ల మాకు అన్ని లేట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని ఆ రోజు అయితే చూసుకోలేదు. సరేలే ఈ రోజు కాకపోతే ఏంటి, రేపు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్దాము అన్నట్టు అయితే అనుకుని ఇంకా శ్రీశైలం అయితే వెళ్ళిపోయినాం అనమాట. దర్శనం అంతా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట, పాలధార పంచదారకి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు అరౌండ్ 150 to 160 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. అవి దిగేసి వెళ్ళిపోతే మనం డైరెక్ట్ పాలధార పంచదార దగ్గరికి అయితే వస్తాము. వెళ్ళే దారిలో ఇక్కడ మనకు చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి అనమాట, ఆయుర్వేదానికి సంబంధించినవి. ఇన్ కేస్ మనకి ఏమన్నా ఐడియా ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట. మాకు దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు. పిల్లలకు మాత్రం చిన్న చిన్న బొమ్మలు అయితే తీసుకొని వెళ్ళినాం అనమాట. నిజంగా చెప్తున్నా, శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట. ఎక్కువ మంది లేనప్పుడు వెళ్తే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వెళ్ళున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫెన్సింగ్ ఏం లేదనమాట. దిగాలి అంటే కొంచెం భయం వేస్తుంది, అందుకని వీడియో అయితే తీసుకుంటూ స్లోగా అయితే దిగిన అనమాట. కింది వరకు అంతా ఫెన్సింగ్ ఉంది, కానీ అక్కడ ఒక్కటే లేకుండే. ఇంకొకటి అక్కడే కొంచెం యూటర్న్ లాగా ఉందన్నమాట. అందుకని జాగ్రత్తగా దిగాలి అన్నట్టయితే చూసుకొని నేను ఆగి మా వాళ్ళందరినీ పంపించిన తర్వాత నేను వెళ్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా పాలధార పంచదారకి అయితే వచ్చేసినాము. చూస్తున్నారు కదా, దీనికైతే చాలా హిస్టరీ అయితే ఉంది, కానీ అదంతా చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది. వీడియో కూడా అంత ఎక్కువ పెద్దగా తీయలేదన్నమాట. నేను కొంచెంగానే తీసిన. ఫోన్లో ఎక్కువ ఛార్జింగ్ లేకుండే అనమాట. ఆల్రెడీ చెప్పున్నాను కదా ఆ స్టోరీ అంతా లాస్ట్ వీడియోలోని. ఇంకా అందుకే మళ్ళీ అయితే రిపీట్ చేయను. ఏంటంటే గుర్తుగా ఉండాలి అన్నట్టయితే కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా చాలానే హిస్టరీ ఉందని చెప్పిన కదా, సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ఈ పాలధార పంచదార అన్న వాటర్ శివుడి నుదుటి నుంచి వస్తాయి అన్నట్టయితే బిలీవ్ చేస్తారనమాట. అందుకని ఈ వాటర్లో ఔషధ గుణాలు ఉంటాయి అన్నట్టయితే బిలీవ్ చేస్తారు. తాగే వాళ్ళు తాగుతారు, ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు, స్నానాలు చేయాలి అనుకున్న వాళ్ళు స్నానాలు చేస్తారు. అట్లా ఎవరికి తోచినట్టు వాళ్ళైతే చేస్తూ ఉంటారనమాట. నేనైతే యాపీకి ఆరుకి ఇద్దరికి స్నానాలు అయితే చేయించిన. ఇద్దరు కొంచెం వాటర్ అయితే తాగించిన అనమాట. ఇంకా వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని నేను కూడా కొన్ని వాటర్ తాగిన. ఏదో నార్మల్గా ఉప్పు అట్లా ఉంటాయేమో అనుకున్నాను, కానీ వాటర్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉండే. నార్మల్గా మనం ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు ఎట్లయితే తాగుతామో సేమ్ నాకు అట్లనే అనిపించినాయి అనమాట. ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ఓం నమః శివాయ అనుకుంటూ వాటర్ అయితే తాగేసి ఇంకా సైడ్కి అంతా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, తెలియకుండా ఎక్కడి నుంచో వాటర్ పడుతున్నాయి అన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అదంతా అయితే తెలీదు. సో చూడడానికి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు మెయిన్గా మల్లెల తీర్థం వెళ్ళాలి అనేసి చాలా చాలా ఇష్టం ఉండే అనమాట. కానీ అక్కడికి వెళ్ళలేకపోయినాము, ఎందుకంటే అది క్లోజ్ చేస్తున్నారు అనేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కదా. సో ఇంకా అది డిసప్పాయింట్ అయిపోయిండే అనమాట. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయినా అనమాట. సో ఈ మినీ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా శ్రీశైలం వెళ్తున్నారు అంటే మాత్రం ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మనము దీని గురించి ఎక్స్ట్రాగా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం శ్రీశైలానికి వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట. ఇది పాలధార పంచదార ఒకటి, ఇంకొకటి సాక్షి గణపతి. వీటి కోసం మనం స్పెషల్గా ట్రావెల్ చేసి వెళ్ళాల్సింది ఏం లేదు కాబట్టి హ్యాపీగా ఇవి రెండు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.